తూప్రాన్ ప్రజలందరికీ కూడా పాలక వర్గానికి కూడా మరి ఒక్కసారి మా గంగపుత్ర తరఫు నుండి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ చెరువు నిండితేనే ఊరు మంచిగా ఉంటుంది, ఊరు చెరువు నిండితేనే ఊరందరూ కూడా చల్లగా ఉంటారు, అందరూ కూడా ఆర్థికంగా తోడ్పడతారు. గంగపుత్రులే కాకుండా చేపలు కానీ గోదకు, గొడ్డుకు, వాటరుకు, బట్టలకు కానీ స్నానాలు చేయడానికి కూడా అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి ఈ గంగమ్మ తల్లి ఉంటేనే మనం మనుగడ జరుగుతుంది. కాబట్టి గంగమ్మ తల్లి దయ మిగతా పోయిన గవర్నమెంట్ వాళ్ళు టీఆర్ఎస్ ఈ కరువు ఉంటుంది, రేవంత్ రెడ్డి అడుగుపెట్టిండు కరువు పుడుతుంది అని అన్నారు. దానికి ఇప్పుడు ఏముంది, గంగమ్మ తల్లి ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి గంగపుత్రుల తరఫు నుండి ఎప్పటికీ ఆయనకు మా సపోర్ట్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గంగపుత్రులు ఎక్కడున్నా ఇప్పటి వరకల్లా గంగపుత్ర కార్పొరేషన్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఈ గంగపుత్రుల సపోర్ట్ అంతా కాంగ్రెస్కు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి తూప్రాన్ పాలక వర్గానికి మిగతా సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. తూప్రాన్ పెద్ద చెరువు భారీ వర్షాలు పడి తూప్రాన్ పెద్ద చెరువు అలువు బారుతున్న సందర్భంగా మరి మా పాలకవర్గ సభ్యులము, గౌరవ చైర్మన్ గారు, మరి నాతో పాటు పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, ఇక్కడికి వచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రాగానే వర్షాకాలం పోయింది, వానలు పడతలేవు అని అన్నందుకన్నా మరి 3 రోజులలోనే తూప్రాన్ చెరువు మొత్తం రాష్ట్రం మొత్తం చెరువులు అన్ని నిండినాయి. మరి ఇప్పుడు ఎవరు తప్పు మాట్లాడారు, ఎవరి పరిపాలన బాగుందనేది మరి వానదేవుడు కూడా చూపించిండు. మరి వారు నోళ్ళు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ బాధ ఏంటంటే ప్రభుత్వం ఉంటే ఇంకో 5 ఏళ్ళు దోసుకుందామని ప్రయత్నం చేసిర్రు. మరి రేవంత్ అన్నకు మరి పట్టం కట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మాని
మరి రేవంత్ అన్నకు అంత మంచి పనులు చేస్తున్నందుకు అన్ని పార్టీలు కూడా సహకరించి మరి తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చెరువులు కుంటాలు అన్ని కబ్జాలు చేసి కట్టుకున్నారు కాబట్టి ఊలగొడుతుంటే కూడా వాళ్ళు ఒక్కొక్కరికి భయం అవుతుంది. తొందరగా ప్రభుత్వాన్ని కూల్చేస్తే మళ్ళీ కూడా కబ్జాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కుదరదు, ప్రజలు తీర్పిచ్చిర్రు. కాబట్టి మీరు నోరు పారేసుకోకుండా అభివృద్ధిని కాంక్షించి మీరు సహకరిస్తే మంచిదని ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసినటువంటి మా మున్సిపల్ పాలకవర్గం, మా వైస్ చైర్మన్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు మరియు పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తూప్రాన్ పెద్ద చెరువు నిండడం అనేది మన తూప్రాన్ ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కులాలకు అతీతంగా అందరికీ కూడా పెద్ద చెరువు నిండడం వల్ల రైతులకు, మత్స్య సోదరులకు మరియు మిగతా పశువుల కాపర్లకు అందరికి కూడా నీటి యొక్క వినియోగం అందరికి అవసరం. కాబట్టి ఈరోజు పెద్ద చెరువు నిండడం అనేది మన యొక్క అదృష్టము. అదేవిధంగా మన పెద్ద చెరువు వల్ల మన తూప్రాన్ గ్రౌండ్ వాటర్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రతి దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు పెద్ద చెరువు నిండడం వల్ల మనం చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు పెద్ద చెరువు దగ్గర మనము గంగమ్మ తల్లికి పూజలు చేయడానికి విచ్చేసాము. అదేవిధంగా ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, చెరువులు నిండాయి, కరువు వస్తుంది, ఎడారి ప్రాంతం అవుతుంది అని చెప్పి అన్నారు. దానికి ఇప్పుడు భగవంతుడు ఆ గంగమ్మ తల్లి నిదర్శనంగా ఈరోజు చెరువులన్నీ రాష్ట్రమంతటా నింపింది. మన తూప్రాన్ చెరువు కూడా నింపడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయని చెప్పి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నాయని చెప్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ఈ యొక్క మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.